తిరుపతి జిల్లాలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై అత్యాచార యత్నం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 2న అక్కారంపల్లిలో బాబుతో ఉన్న ఒంటరి మహిళపై ఇంటి యజమాని శ్రీనివాసులు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా వికృత చేష్టలు చేస్తూ ఫోన్లో ఫోటోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. అయితే భర్త విదేశాల్లో ఉండడంతో బంధువుల సహాయంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించారు. తిరుపతి జిల్లాలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై అత్యాచార యత్నం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఈ నెల 2న అక్కరంపల్లిలో బాబుతో ఉన్న ఒంటరి మహిళపై ఇంటి యజమాని శ్రీనివాసులు అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, ఒంటరి మహిళపై లైంగిక దాడి చేసి వికృత చేష్టలు చేస్తున్న పర్సన్ ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇవాళ తిరుపతిలో తిరుపతిలో దారుణం చోటు చేస్తుందని చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఒంటరిగా జీవిస్తున్నటువంటి మహిళ తన బాబుతో పాటు ఒంటరిగా జీవిస్తూ ఉంది. అయితే భర్త విదేశాల్లో ఉండడంతో అక్కారంపల్లి రోడ్లోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటా ఉంది మహిళ. అయితే భర్త లేని ఆమె అదును చూసుకున్నటువంటి ఇంటి యజమాని శ్రీనివాసులు తరచూ వేధింపులకు గురి చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ వేదికలు గురి చేయడమే కాకుండా ఆమె ఫోటో తీయడము, వికృత చేష్టలు చేస్తూ అతన్ని హింసిస్తూ వస్తున్నాడు. అయితే ఒక దశలో అత్యాచార యత్నానికి అయితే ఒడిగట్టాడు. అయితే ఈ ఘటన నేపథ్యంలో నివ్వెరపోయినటువంటి మహిళ తన బంధువులకు ఫిర్యాదు చేసింది. ఇంటి యజమాని వికృత చేష్టలు, ఇంటి యజమాని వేధిస్తున్నాడు, అత్యాచార యత్నానికి ఒడిగడుతున్నాడు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మహిళ యొక్క బంధువులు తరచూ ఇంటి యజమాని పరిస్థితిని చూసినటువంటి మహిళ బంధువులు అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతోనే ఒకసారిగా ఇంటి యజమాని ఇంటి నుంచి పరారైనాడు. అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి అతనైతే అదుపులోకి తీసుకుని విచారించి కేసు అయితే నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు అంటే ఒంటరిగా ఉన్న మహిళలను అదును చూసుకుని ఇంటి యజమానులు ఇలాంటి అకృత్యాలు కొడిగట్టడం ఇటీవల కాలంలో తరచూ ఘటనలు అయితే చోటు చేసుకుంటా ఉంది. వీటి పట్ల కూడా పోలీస్ యంత్రాంగం దృష్టి సారించింది. ఎలాంటి ఒంటరిగా నివసిస్తున్న మహిళలు తమకు పోలీసుల రక్షణ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి ప్రత్యేకంగా నంబర్లు ఇస్తూ కూడా ప్రజల్లో అవేర్నెస్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల పోలీసు అధికారులు మరింత దృష్టి సారిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. శ్రీనివాసులను మాత్రం అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.